నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్త. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి పులుసు రెసిపీ అండి. మీరు ఎప్పుడైనా బెండకాయ అలాగే మినపొడియాలతో పులుసు చేసుకున్నారా? టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది ఒక పల్లెటూరు రెసిపీ అనమాట. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ కూడా ఇలానే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పులుసు రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పులుసు తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా, కొంచెం కొత్తిమీర. నా దగ్గర 6 బెండకాయలు ఉన్నాయండి, అందుకే నేను పులుసు చేసుకుంటున్నాను. 6 బెండకాయలు తీసుకున్నాను. అలాగే ఒక కప్పు మినపొడియాలు తీసుకున్నాను. ఈ రెండిటితో మనం పులుసు చేసుకుందాము. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మా పెద్దోడికి నాకైతే పులుసు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే నేను పులుసుని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొచ్చాను. మనం ముందుగా ఆనియన్స్ని అలాగే టమాటాలని మిక్సీ చేసుకోవాలండి. పులుసుకి ఎప్పుడైనా కూడా మనము ఆనియన్స్ అలాగే టమాటాలని మసాలా పెట్టుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఈ బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. ఇంతేనండి, ఇందులోకి ఏమీ వేయవలసిన అవసరం లేదు. వీటిని మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, నేను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ పులుసు కోసం చింతపండుని నానబెట్టుకోవాలి. నేను 2 చింతపొట్టులు నానబెట్టుకున్నాను. ఇదిగోండి, ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. బెండకాయ ముక్కలను కూడా నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మినపొడియాలను వేయించుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం మినపొడియాలని వేయించుకోవాలి. ఈ మినపొడియాలు వేగేలోపు మనం ఒక మంచి టిప్ చెప్పుకుందాం. మనం అన్నం వండుకునేటప్పుడు అత్యవసర పెట్టుకుంటూ ఉంటాం కదా, హైలో పెట్టినా పొంగిపోతుంటుంది. అదే సిమ్లో పెట్టినా కూడా పొంగుతుందండి. నా అనుభవం బట్టి చెప్తున్నాను. ప్లేట్ని మనం ఇలా రివర్స్ పెట్టి కొంచెం గ్యాప్ పెట్టి ఉంచేస్తే అన్నం చక్కగా ఉడుకుతుంది. దాంతో పనే ఉండదండి. ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మినపొడియాలు వేగిపోయాయంటే చూద్దాం. మినపొడియాలు అనేవి వేగిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నేను. కళాయి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బెండకాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా ఇందులో కొంచెం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసి బాగా వేయించుకోవాలి. మనం మిక్స్ చేసుకుని మసాలా వేగేలోపు ఒక మంచి టిప్ చెప్పుకుందాం. ఈ వీడియోలో నేను 3 టిప్స్ చెప్పుకుంటున్నానండి. మొదటి టిప్ అయితే చెప్పేశాను, ఇప్పుడు సెకండ్ టిప్ అనమాట. వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోలో టిప్స్ అయితే ఉంటాయి. మనం పల్లీలు తెచ్చుకుంటూ ఉంటాము ఈ వర్షాకాలంలో. అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయండి. మనం ఎంత వేపినా కూడా వేగవన్నమాట. తొక్క మాడిపోతుంది కానీ కింద వేగదు. మనం సిమ్లో పెట్టేసి ఈ పలుకులను వేపుకుంటే చక్కగా లోన వరకు కూడా బాగా వేగుతాయి అన్నమాట. నా అనుభవం బట్టి చెప్తున్నానండి. ఒకవైపు మనం వంట చేసుకుంటే ఇంకోవైపు ఇలా పల్లీలను పెట్టి సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుందని పెట్టాను. మసాలా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు చూద్దాం. మసాలా అనేది మగ్గిపోయిందండి. ఇలా బాగా ఒకసారి కలుపుకున్నాక మనం చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. నేను చింతపండు రసాన్ని 2 సార్లు తీసి వేసుకుంటున్నాను. మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మన పులుపు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పులుసు వేసుకున్నాక బాగా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మరుగుతుంది కదండి, మనం పక్కన పెట్టుకున్న మినపొడియాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మనం ఒక్కసారి మూత తీసి చూద్దామండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కారం కానీ అలాగే పచ్చిమిర్చి కానీ ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సగం ఉడికిన తర్వాత వేసుకుంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది పులుసు పడుతుంది. చాలా చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు. అలాగే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. పులుసుకి తగ్గట్టు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఒకసారి కలుపుకొని ఒక్క 2 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇది మగ్గేలోపు ఒక మంచి టిప్ చెప్పుకుందాం. అదే థర్డ్ టిప్ అండి. చాలామందికి మోషన్ అనేది ఫ్రీ అవ్వదన్నమాట. మనకి బయట మార్కెట్లో కరక్కాయ చూర్ణం దొరుకుతుంది. దాన్ని పెద్దవారైతే 1 స్పూన్ తీసుకోండి. చిన్నపిల్లలకైతే పావు టీ స్పూను. పావు టీ స్పూన్లో కొంచెం తేనె వేసి చిన్నపిల్లలకి ఒక టీ గ్లాస్తో వాటర్ గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి. నైట్ తీసుకోవాలన్నమాట. ఇది
ఉదయానికి మోషన్ అనేది ఫ్రీ అవుతుంది చిన్నపిల్లలకి. అలాగే పెద్దవారైతే 1 స్పూన్ కరక్కాయ చూర్ణము, 1 స్పూన్ తేనె తీసుకోండి. అలాగే పెద్ద గ్లాస్తో గ్లాసుడు వాటర్ తీసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళు. ఉదయానికైతే మనకి ఫ్రీ మోషన్ అనేది అవుతుంది. ఇది చాలా చాలా బెస్ట్ మెడిసిన్ అనేది చెప్పొచ్చండి. నైట్ ఇలా తీసుకోవాలి, ఉదయానికైతే మనకు మోషన్ ఫ్రీ అవుతుంది. తప్పకుండా ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పులుసు అనేది దగ్గర పడిపోయిందేటో ఇప్పుడు చూద్దాం. పులుసు అనేది దగ్గర పడిపోయిందండి. ఒకసారి బాగా ఇలా కలుపుకున్నాక మనం ఇందులోకి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం స్టవ్ కట్టేసి దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక పులుసు రెసిపీ పెట్టాను, వెజిటబుల్ పులుసు అనమాట. అది కూడా టేస్ట్ బాగుంటుందండి. మా పెద్దోడికి నాకు పులుసు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా పులుసు రెసిపీస్ ఇలానే చేసుకుంటాను. టేస్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. నేను పెట్టే టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.